ఆల్ రైట్, డే లాంగ్ అడ్వెంచర్ ఒక పాలా అనే విలేజ్ నుంచి స్టార్ట్ అయితే అయినా వచ్చే దారిలో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే 12:30 వరకు 2.5 hours అయితే స్టక్ అయింది. దాని తర్వాత మళ్ళీ 2 సార్లు స్టక్ అయింది, 3 సార్లు నది క్రాస్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం స్టక్ అయినప్పుడు ఏం చేసినంటే ఒకడు నేను నడుతాను తీసుకున్నాడు, తీస్తాని మెల్లగా తీరేను ఆయన అంటే గట్టిగా దొక్కి పట్టి క్లచ్ మొత్తం పోగొట్టిండు. సో మొత్తానికి కష్టపడి అంటే ఈజీగానే రోడ్డు బాగుండే. అక్కడ నుంచి లొంగ్త్లై వేరే డిస్టిక్ అనమాట, సయాగా నుంచి లొంగ్త్లైకి. సో మధ్యలో కొల్చో అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మన కొల్లడైన్ రివర్ ఉంటుంది ఇక్కడ పెద్దది. ఎంత అంటే మన మిజోరం నుంచి మయన్మార్కి నది పోతుంది అన్నట్టు కొల్లడైన్, దాని పైన బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి వరకు కరెక్ట్గా రాగలిగితే అదంతా ఆఫ్ రోడ్ ఇక. దాని తర్వాత ఇది ఎంత హైవే అన్నట్టు ఫుల్. ఇక్కడ నుంచి ఇది మణిపూర్ దాకపోతుంది, మణిపూర్ ఇంపార్ దాకపోతుంది ఆ హైవే NH2. సో అయితే ఏమైందంటే క్లచ్ ప్లేట్స్ చివరి పొజిషన్లో ఉన్నాయి, బండి అయితే మస్తు సౌండ్ వస్తుంది, ఫుల్ RPM ఎక్కువ అవుతుంది. ఇంత నొక్కితే చాలు అని మొత్తుకుంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. సో ప్రయత్నం ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్లో లొంగ్త్లై డిస్టిక్ ఉంటుంది. ఎక్కడ ఆగకుండా ఫాస్ట్ కొట్టడానికి ట్రై చేస్తున్నా. హోప్ఫుల్లీ క్లచ్ ప్రాబ్లం రావద్దు. అక్కడ దాకా వెళ్ళిపోతే రేపు ఎట్లా సండే రేపు ఉండదు. సో అక్కడనే 1 వీక్ ఉండైనా సరే వెహికల్ తీసుకొని నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు రోడ్డు మధ్యలో ఇక్కడ ఊళ్ళల్లో ఆగితే సర్వీస్ అయితే ఉండదు. సో లొంగ్త్లై ఏంటంటే ఐజాల్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అన్నట్టు. ఐజాల్ నుంచి ఎంత మన 250 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒకవేళ పార్ట్స్ లేకుండా తెప్పించుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి అక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అన్నట్టు.